కని పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పించిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఆదరించకపోవడం చట్టరీత్యా నేరమని సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షులు బుద్ధరాజు సత్యనారాయణరాజు పేర్కొన్నారు. రమణీపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో సీనియర్ సిటిజన్ జిల్లా సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం పురస్కరించుకొని జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రజల్లో వృద్ధుల వేధింపుల నివారణ గురించి అవగాహన కల్పించడానికి గాను 2006 నుండి జూన్ 15న ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వృద్ధులను వేధించడం, నిర్లక్ష్యం చేయడం జరుగుతుందన్నారు. ఈ విషయాలను ఇతరులకు చెప్పుకోలేని విషమ పరిస్థితుల్లో వయోవృద్ధులు కాలం గడుపుతున్నారని అన్నారు. వృద్ధుల పోషణ నిమిత్తం 2007లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని అమలులోకి తెచ్చిందని అన్నారు. ఈ చట్ట ప్రకారం వారు సాధారణ జీవితం గడిపే విధంగా పిల్లలు బాధ్యత వహించాలన్నారు. ఆస్తులను పంచమని, బ్యాంకు ఖాతాలను మార్చమని వేధించడం లేదా ఒత్తిడి చేయడం నేరమని అన్నారు. వృద్ధులను శారీరకంగా, మానసికంగా హింసించడం, ఆర్థికంగా దోపిడీ చేయడం, సామాజికంగా వేధించడం తగదని బుద్ధరాజు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ విశ్రాంతి తహసీల్దార్ రేలంగి బాపిరాజును ఘనంగా సత్కరించారు. అనంతరం ర్యాలీని నిర్వహించారు. అడబాల రత్నప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు యనమల రామం, రవిశంకర్ పట్నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ విశ్రాంతి జనరల్ మేనేజర్ ప్రసాద్ నాయుడు, ఎస్ శ్రీనగేష్, డాక్టర్ శిరీష, జి కృష్ణమోహన్, ఓం నమ శివాయ, రాజా తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడకుండా ఉండాలా, అలాగే కార్యాలయానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఆ కార్యాలయ సిబ్బంది పెద్దవారిని రాగానే కూర్చోబెట్టి వారి సమస్యలు తెలుసుకోవడానికి ఏ విధమైన సహకారాలు అందించాలి. అలాగే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే ఆ పెద్దవాళ్ళు అయితే సీనియర్ సిటిజన్స్ అయితే కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అందరికంటే ముందు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. ఈ విధమైనటువంటి అన్ని చట్టంలో ఉంది, కానీ అది అమలు జరపడం లేదు. దాని గురించి ఈవేళ అనేక చోట్ల ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ అవగాహన దినోత్సవాలు మన రాష్ట్రంలో కూడా, దేశంలో కూడా వాడవాడలా, జిల్లాల్లో జరుపుకుంటూ ఉన్నారు. మనం కూడా దీని గురించి పూర్తి అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమం మరి రత్నప్రసాద్ గారి అడబాల రత్నప్రసాద్ గారి ట్రస్ట్ లో అనేకమైన కార్యక్రమాలు జరుగుతుంటే అందులో ఇది ఒకటి. కాబట్టి ప్రతి వారు కూడా పెద్దలను గౌరవించాలి. వాళ్ళు ఈవేళ మనం పెద్ద పెద్ద కోటీశ్వరులే కాదు, చిన్న ఉద్యోగస్తులు అంటే 400, 500 పెన్షన్ తీసుకున్న అమ్మా నాన్నల దగ్గర కూడా ఆ పిల్లలు ఆ డబ్బులు కాజేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఎందుకు మనం కళ్ళారా చూస్తున్నాం. ఇంట్లో ఉన్నా సరే 4 గోడలు బంధించేసి మనం పలకరించే నాదులు కూడా వాళ్ళు లేకుండా మానసికంగా ఎంత బాధపడుతున్నారు. కొంతమంది ఉన్నారంటే ఆస్తి రాయించుకోవడం కోసం వాళ్ళ తల్లిదండ్రులు బాగా ఇప్పుడు చేసి ఆశ్రయించడం ఎక్కడ రోడ్డు మీద వెళ్ళండి. మన జన హాస్పిటల్ కూడా మంది తల్లిదండ్రులు తీసుకొని చేస్తున్నారు. అంటే వృద్ధాప్యంలో అంటే ఏం పనికిరాని వస్తువు కింద భావించి అంత హీనంగా చూసే పరిస్థితి ఏర్పడింది. కానీ నిజంగా వాళ్ళ ఫాదర్స్ డే కూడా తండ్రి నిజంగా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని పోషించి పెద్ద చేసి నిరంతరం పిల్లల కోసం తాపత్రపడతారంట. ఒక పిల్లడు కాలేజీకి వెళ్ళి అంటే ఇంటికి వచ్చేవారు కూడా క్షేమంగా రావాలని భగవంతు ప్రార్థిస్తుంటే అంత ఇంపార్టెన్స్ పిల్లల కోసం ఇస్తారు. కానీ వాళ్ళ వృద్ధాప్యంలో వారి యొక్క సేవను గుర్తించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ రోజు ప్రపంచ వృద్ధుల వేధింపు నివారణ సందర్భంగా మన జిల్లా సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులైన మన బుద్ధరాజు సత్యనారాయణ గారు మాట్లాడుతూ వినండి.